శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆదివారంతో కూడిన సప్తమి భాను సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారము సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చిన భాను సప్తమి రోజు సూర్యుడికి ప్రియమైన స్నానం చేసిన, సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టిన, సూర్యుడికి ఇష్టమైన దీపం వెలిగించిన, సూర్యుడికి ఇష్టమైన దానం ఇచ్చిన, సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం ఉన్న సంవత్సరం మొత్తం కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి, చాలా కాలంగా రావాల్సినటువంటి తండ్రి తరపు ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు తొందరగా రావటానికి కూడా భాను సప్తమి రోజు చేసే ఈ విధి విధానాలు సహకరిస్తాయి. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా భాను సప్తమి రోజు పాటించే విధుల వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఏప్రిల్ 20 చాలా శక్తివంతమైన రోజు. ఆదివారము సప్తమి కలిసి వచ్చిన రోజు భాను సప్తమి. ఆ రోజు స్నానం ఎలా చేయాలంటే, మీ ఇంట్లో ఎక్కడైనా సరే తూర్పు దిక్కులో ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి. బియ్యం పిండితో ఒక సర్కిల్ ముగ్గు వేయాలి, వృత్తాకారంలో ముగ్గు వేయాలి. మీకు దొరికితే గనక దర్భలు కొన్ని ఆ ముగ్గు మధ్యలో ఉంచండి. ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోయండి. దర్భలు ఇవ్వనుకోండి, గుండ్రంగా ముగ్గు వేశాక దాని మీద బిందె ఉంచండి. దర్భలు మీ దగ్గర ఉంటే గుండ్రంగా ముగ్గు వేశాక తూర్పు దిక్కులో పీట మీద ఆ ముగ్గు మధ్యలో దర్భలు కొన్ని ఉంచి దర్భల మీద బిందె ఉంచండి. ఆ బిందెలో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు వేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వేయండి. కుంకుమ పువ్వు లేకపోతే ఎర్రటి పుష్పాలు మాత్రం నీళ్ళలో వేయండి. అలా వేసిన తర్వాత 5 నిమిషాలు ఆగి ఆ బిందెలో ఉన్న నీళ్లు కొన్ని తీసుకొని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది. స్నానం చేశాక తూర్పు దిక్కులో బిందెలో మిగిలిపోయినటువంటి నీళ్లు మీ ఇంట్లో అన్ని గదుల్లో 4 మూలల సంప్రోక్షణ చేయండి, అంటే చల్లండి. ఇలా చేస్తే ఇది శక్తివంతమైన భాను సప్తమి స్నానం అనే పేరుతో పిలుస్తారు. ఇలా స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం ఘృణిః సూర్య ఆదిత్యం 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీ ఇంట్లోనే ఏ గదిలో అయినా, హాల్లో అయినా కానీ వేరే గదిలో అయినా కానీ మళ్ళీ తూర్పు దిక్కులో పీట ఉంచి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, అలా మొత్తం 12 ఒత్తులు ఉండాలి. విడిగా 12 ఒత్తులు ఉండాలి. ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపం తూర్పు దిక్కులో ఉండాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇది భాను సప్తమి రోజు సూర్యుడికి ప్రియమైన దీపం అవుతుంది. కాబట్టి సూర్యుడికి ప్రియమైన స్నానం, సూర్యుడికి ప్రియమైన అర్ఘ్యం, సూర్యుడికి ప్రియమైన దీపం, ఆ తర్వాత సూర్యుడికి ప్రియమైన దానం. సూర్యుడికి ప్రియమైన దానం ఏమవుతుందంటే, భాను సప్తమి రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది భాను సప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన దానం అవుతుంది. ఇక చివరగా భాను సప్తమి ఉపవాసం. భాను సప్తమి ఉపవాసం అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు లేదా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. గోధుమలు, బెల్లం వీటితో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే అది భాను సప్తమి ఉపవాసం అవుతుంది. కాబట్టి ఆదివారంతో కూడిన సప్తమి చాలా శక్తివంతమైన రోజు. 2025 సంవత్సరం ఏప్రిల్ 20 భాను సప్తమి. ఆ రోజు సూర్యుడికి ఇష్టమైన స్నానం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం, సూర్యుడికి ఇష్టమైన దీపం, సూర్యుడికి ఇష్టమైన దానం, సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం. ఇక చివరగా 6వది సూర్యుడికి ఇష్టమైన మంత్రం. సూర్యుడికి ఇష్టమైన మంత్రం ఏంటంటే ఓం సవిత్రే నమః.
ఈ ఆరింటిలో ఏ విధిని పాటించినా సరే భానుసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇవేవి పాటించలేని వాళ్ళు ఓం సవిత్రే నమః అని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ 6 విధులలో ఏది పాటించినా ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ప్రమోషన్ ఇంకా తొందరగా రావాలంటే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎండుమిరపకాయలో ఉన్న గింజలు ఆ విత్తనాలు నీళ్ళల్లో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. భానుసప్తమి రోజు ఈ విధుల్లో ఏది పాటించినా ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి, చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఏప్రిల్ 20 చాలా శక్తివంతమైన రోజు భానుసప్తమి. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా? పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.